వాడికి చదువే వద్దనుకుంటే ఇంట్లోనే ఆపేసేవాళ్ళం. మేం టీసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చామంటే వాడికి ఇక మీదట ఈ కాలేజీ ఆలోచనే రాకూడదనే ఉద్దేశంతో. అబ్బాయి ఏదో చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నాడు అనుకున్నాం, కానీ వీడి పోకడు వేరేగా ఉంది. వీడికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. అందుకే వీడిని కాలేజీ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం. బాధపడకండి, ఈ వయసులో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారు. పేరెంట్స్ మీరే వాళ్ళని మార్చాలి. నేను వడ్రంగి పనిచేసేవాణ్ణి. నాకేదైనా చక్కిస్తే దాన్ని ఎలా కావాలన్నా మలుస్తాను. కానీ వీడి మనస్సుని ఎలా మార్చాలో తెలియటం లేదు. తెలుసో తెలియకో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఎక్కడ పిచ్చి వాడిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. టీసీ ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, టీసీ ఇచ్చేయండి సార్. నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఏడవలేదు సార్. ఇదంతా నా వల్లే సార్. నేను ఈ కాలేజ్ వదిలే వెళ్ళిపోతాను సార్. నమ్ముకున్న వాణ్ణి రక్షించలేని నాయకుడుగా నాకు నేనే శిక్ష విధించుకుంటాను. రవీంద్ర, ఏమిటిది? ప్రాయశ్చిత్తం కాదు, ఆవేశం. నేరం నీ మీద వేసుకుని శిక్ష వేసుకోవడం నీ సంస్కారాన్ని చూపించవచ్చు, కానీ నాయకుడు లేని కూటమి కూలిపోతుంది.